అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 దేశవ్యాప్తంగా ప్రతి యువత యువకులతో పాటు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండు అని నినాదం యావత్ భారతదేశంలో ఒక పిలిపించారు. దీనికి కారణం ఏంటంటే 1869లో దివి నుండి భూమికి ఆవిర్భవించి అక్టోబర్ 2న ఈ జనంలో జనించినటువంటి మహనీయుడు, మానవీయుడు, మహాత్ముడు శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. ఆయన్ని ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి బిడ్డల్లో భగవంతుడికి 10 అవతారాలు ఉంటే 11వ అవతారం ఎవరిది అంటే బాపూజీ అని చెప్తారు. ఇందాక సోదరులు రాంబాబు చెప్పాడు, తుపాకీ పట్టకున్నా, కత్తి కట్టకున్నా, ఈటు పట్టుకోకున్నా, విల్లు పెట్టకున్నా, ఈరోజు మనంతలో మనం స్వేచ్ఛావాయులు హాయిగా పీల్చుకుంటూ మనం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామంటే పూజ్య బాపూజీ తాలూకా విధానం మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో పుట్టారు. ఆ మహానుభావుల్లో అతివాదులు కొంతమంది, మితవాదులు కొంతమంది. అతివాదులు అయితే బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ అతివాదులు. మితవాదులు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అలాగే శ్రీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ మితవాదులు. వాళ్ళందరూ తుపాకీ చేపెడితేనే కానీ దేశానికి స్వతంత్రం సిద్ధించదని యానిబిసెంట్ దగ్గర నుంచి కూడా స్వతంత్రం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్తో సైతం పోరాటాలు చేశారు ఆ రోజుల్లో. అయినా 1919 వరకు కూడా 1869లో పుట్టినటువంటి మహానుభావుడు దీన్ని మన పండగగా మలుచుకోవాలి. ఆయన పుట్టినరోజుని సేవా కార్యక్రమాలుగా తలుచుకోవాలి. ఆయన పుట్టినరోజుని ఏవైనా సరే 10 మందికి, ఎందుకంటే ఆయన సత్యాగ్రహంలో మనం కూడా చిన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర చదివాం. ఆయన ఒకే మాట చెప్పాడు, దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులకి మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి, ఎలా ఉండాలా, స్వతంత్ర భారతావానికి భవిష్యత్తులో భావితరాల వాళ్ళు కానీ, వర్తమానం వాళ్ళు కానీ, భవిష్యత్తు వాళ్ళు కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఒక మాట అడిగితే మై లైఫ్ ఈజ్ మెసేజ్ అని చెప్పాడు, టు ది ఆల్ ఇండియన్స్ అని చెప్పాడు. నా జీవితం ఒక సందేశం యావత్ భారతావానికి అని చెప్పాడు. అది ఒక భారతావానికి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సల్ మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను పుట్టిన దగ్గర నుంచి పరంపదించే వరకు ప్రతి పేజీ నా అనుభవాన్ని మీరు చదవండి, అదే నా సందేశం అని చెప్పాడు. ఎందుకంటే దేశ స్వతంత్రాన్ని సిద్ధించడం గొప్ప కాదు, నిలబెట్టుకొని దేశ స్వతంత్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అనకాపల్లి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ఈరోజు అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ వాళ్ళు ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా. ఇది ఇలాంటి ట్రస్ట్ ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం ముందులో ఉంటే నిజమైనటువంటి ట్రస్ట్కి అర్థం పట్టినట్టు అవుతుంది. ఇప్పటికే 14 సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రతి ఏడాది గాంధీ జయంతి ప్రసాదించుకొని అది మా వడ్డాది వాస్తవ్యంలో వడ్డాది మొత్తంకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు అవ్వడం ఇది నిజమైనటువంటిది. నిజంగా ఎప్పుడైనా ఎవరికైనా సరే మహానుభావులు స్వతంత్ర సమయానికి జయంతి వేడుకల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తేనే ఒక నిజమైన అర్థం పడినట్టు అవుతుంది. ఈ ట్రస్ట్ నిజంగా శ్లాఘించవలసినటువంటి విషయం. అంటే ప్రత్యేకంగా ఈ రక్తదాన శిబిరాలు చేయడంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేగా 3 సెంట్లు స్థలం కూడా కేటాయించని చెప్పారు. తీగలం ఏముంది, మీ ఎంఆర్ఓ రెవెన్యూ అంతా మాట్లాడి డెఫినెట్గా ఈ ప్రాంతం కాబట్టి కొత్తూరు జంక్షన్లో కానీ ఆ శివాలయం దగ్గరలో కానీ 3 సెంట్లు ఐడెంటిఫై చేసి త్వరలోనే ఏర్పాటు. జిల్లా నలుగురు నుంచి కూడా కార్యక్రమాలకు రావడం జరిగింది. అయితే మొదటి నుంచి ఈ జడ్పీటీసీ విశాఖ ఉమ్మడి విశాఖ అమ్మాయి చాలా
చెప్పే విధంగా అదే స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి రక్తదాత కూడా పేరుతో ఉన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంత చాలా గర్వపడుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా మరిన్ని సంస్థలు వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయదలిస్తే మాత్రం భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రాణాలు నిలిచిపోతుంటే రక్షణ ఆకాంక్ష. మరి అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్కి భవిష్యత్తులో కూడా మా తాలూకు సహాయ సహకారం ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు వారు వాళ్ళు ఉండేటందుకు ఒక కంప్లీట్ ఉండేటందుకు 3 స్థలాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత అవకాశం దయచేసి మాకు అమ్మాయి మరింత చేయించి ఈ ప్రాంతం అంతా గర్వించే విధంగా మేము అమ్మాయి స్టోన్కి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ఎంతో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘ ప్రాంతమైన అరకు ఏజెన్సీ నుంచి ఇక్కడికి అరకు ఎమ్మెల్యే రావడం జరిగింది. శెట్టి ఫాల్గుణ గారు రావడం జరిగింది. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా రాంబాబు గారి పిలుపు మేరకు రావడం జరిగింది. అయితే ఆయన రాకపోతే ఇక్కడ రక్తదాతలందరిలో కూడా ఉత్సాహం వచ్చింది. అయితే మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడతారు. చెప్పండి. ఇది చాలా గొప్ప రోజు. ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు ముద్దాడి పట్టణంలో ఇక్కడ మన అమ్మ హెల్పింగ్ ట్రస్ట్ నుంచి రక్తదాన శిబిరం నేర్పించడం అనేది చాలా గొప్ప విషయము. ఇది మనకు మైదాన ప్రాంతానికి తీసుకున్నటువంటి ఈ గ్రామీణ ప్రాంతం ఈరోజు యువకులు పాల్గొని సుమారుగా ఇప్పటిదాకా 500 మంది వచ్చారు. ఇంకా 100-200 పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 700 మెంబర్స్ ఈరోజు రక్తదానం శిబిరం ఈ గ్రామీణ ప్రాంతంలో చేస్తున్నారు. నన్ను కూడా ఆహ్వానించిన ప్రీతమ జెడ్పీటీసీ గారు రాంబాబు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అంటే ఇటువంటి కలర్ చూసి ఈ యొక్క చేస్తున్న యువకుల ఉత్సాహం ఎప్పటి తృప్తి జరగడం చాలా గొప్ప విషయం. నాకు ఇది చాలా తృప్తి జరిగింది. నేను ఈరోజు వెంకటస్వామి గారిని దర్శించుకొని తిన్నగా ఇక్కడ రావడం అనేది ఇంకా గొప్ప విషయము. సో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన రమేష్ గారు చాలా రమేష్ గారు టీము వారు సహకరించిన కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే విధంగా మనం కూడా రాబోయే రోజుల్లో పట్టణానికి తీసుకోవని చెప్పేసి రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రుజువు చేశారు యాక్చువల్లీ. ఇదే విధంగా నేను కూడా ఈ ప్రాణం ఇచ్చే ఈ రక్తదానం మనం జీవుని ఒక ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు రక్తదానం ఇచ్చేసి రక్తంలో వ్యక్తి వాళ్ళని కాపాడే పరిస్థితి నిజంగా అన్నిటికంటే రక్తదానం విన్నాను. ఇలాంటి రక్తం చిన్న ఈ వడ్డాది గ్రామానికి వందించిన రాఘవ గారిని నేను నమస్కారం చేసుకుంటూ ఇలాంటి మరిన్ని ఇంకా చేయాలని చెప్పేసి నేను